10 ఏళ్లు ముఖ్యమంత్రి సీటు తనదేనని రేవంత్ రెడ్డి అనేకసార్లు చెప్పారు. సిద్దిపేట సభలో మరోసారి తేల్చి చెప్పారు. ఆయన అనుకోకుండా సీఎం అయ్యారని, ఆ పదవిలో ఎంతో కాలం ఉండరని చాలా మంది ఊహాగానాలు చేశారు. కాంగ్రెస్లో ఏడాదికి 2 ఏళ్లకు ముఖ్యమంత్రులను మార్చేయడం సర్వసాధారణం. గడిచిన 50 ఏళ్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్ర చూసుకుంటే కాంగ్రెస్ పార్టీలో పూర్తిగా 5 ఏళ్లు ముఖ్యమంత్రి సీట్లో ఉన్నది ఒక్క వైఎస్ రాజశేఖర రెడ్డి మాత్రమే. ఆ తర్వాత పూర్తి కాలం పదవిలో కొనసాగేది తానేనని సందర్భం వచ్చినప్పుడల్లా స్పష్టంగా చెబుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రైతు భరోసా నిధుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా సిద్దిపేటలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ ప్రజలు బీఆర్ఎస్ కు 2 సార్లు అవకాశం ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీకి 2 సార్లు ఛాన్స్ ఇస్తారని చెప్పారు. సిద్దిపేట నుంచి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే తన మంత్రివర్గంలో చోటు దక్కుతుందని హామీ ఇచ్చారు. అంటే రెండోసారి కూడా కాంగ్రెస్ గెలుస్తుంది, ముఖ్యమంత్రి పీఠం తనదే అని చెప్పకుండానే చెప్పేశారు. ఇక 2023లో కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడు చాలా మంది సీనియర్లు సీఎం పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ఎన్నికలకు ముందే హామీ ఇవ్వడంతో కాంగ్రెస్ హైకమాండ్ సీనియర్లందరికీ నచ్చజెప్పి రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించారు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో జరిగిన అన్ని ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తూ వస్తున్నారు. కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం, అధిష్టానం దగ్గర రేవంత్ రెడ్డి ఇమేజ్ కి బూస్ట్ ఇచ్చాయి. ఇక బీఆర్ఎస్, బీజేపీలు విడివిడిగా పోటీ చేస్తే వచ్చే ఎన్నికల్లో హస్తం హావా కొనసాగే అవకాశం ఉంది. మరోసారి పార్టీని అధికారంలోకి తీసుకొస్తే రెండోసారి కూడా ముఖ్యమంత్రి పీఠం రేవంత్ రెడ్డికే దక్కుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మళ్ళీ గెలవడమే ఇక్కడ కీలకం. అది మాత్రం రేవంత్ రెడ్డి పనితీరు మీదే ఆధారపడి ఉంటుంది.